నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్లో అలజడికి భాజపా ఎంఐఎం కుట్ర. మమత ఆరోపణ. దొరసాని, నువ్వే పశ్చిమ బెంగాల్ ఆగం చేసినావు. రోహింగ్యాలకు వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తున్నావు. వాళ్ళ ద్వారానే మొత్తం భ్రష్టు పట్టిపోయింది పశ్చిమ బెంగాల్. నీ వల్లనే అయింది, వీళ్ళ వల్ల కాలే, నీ వల్లనే అయింది. ఆయనతో సుప్రీంకోర్టు ఆదేశాలు, ఈసీ ముందుకు వచ్చింది, మొత్తం ఫిల్టర్ చేసి పడేసింది. అసలైన భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉన్నది. ఇప్పుడు అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణలో భాగంగా జాబితా నుంచి తమ పేర్లు గల్లంతు కావడం నిరసిస్తూ కొందరు స్థానికులు 7 న్యాయాధికారుల్ని మాల్దా జిల్లాలో ఘెరావు చేసిన సంఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎంఐఎం పార్టీకి చెందిన ఒక వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. తమ రాష్ట్రంలో అలజడి రేపేందుకు ఎంఐఎం భాజపా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్లు కుట్ర పన్నాయనడానికి ఇది నిదర్శనమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. నీ పోలీసు వాళ్ళే కదా, నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని చేస్తారు. దాంట్లో గొప్పతనం ఏముంది? సుప్రీంకోర్టే చివాట్లు పెట్టింది, నిన్ను తిట్టింది తెలుసా. నీ వల్లనే జరిగింది, మీ ప్రభుత్వం వల్లనే, మీరు ఆదేశించిర్రో, మీరు లేకుండా మెసేజ్లు ఇచ్చిర్రో, ఫోన్లు చేసిర్రో, అందుకు గెరావ్ చేసిండ్రని. నిన్ను నమ్మరు, ఎవరు నమ్మరు, ప్రజలు కూడా నమ్మరు. ఈ గెరా వెనుక భాజపాకు చెందిన హైదరాబాదీ పక్షి ఉందని మమత పరోక్షంగా అసదుద్దీన్ ఓవైసీపై విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ముఫర్ ఖాన్ ఇస్లాం 2021 శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా ఇటహార్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బుధవారం జరిగిన న్యాయాధికారుల గెరావ్ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న అతన్ని బాగ్ డోగ్రా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇస్లాం బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించామని పోలీసులు తెలిపారు. మాల్దా జిల్లాలో న్యాయాధికారుల గెరావ్కు అతడే బాధ్యుడని వివరించారు. కాంగ్రెస్ భాజపాలో న్యాయాధికారుల్ని గెరావ్ చేసేలా స్థానికులను ప్రేరేపించాయని మమత స్పష్టం చేసింది. మాల్దా జిల్లాలోని మోతవరిలో న్యాయాధికారిని పలు గంటల పాటు గెరావ్ చేసిన ఉదంతానికి బాధ్యుడైన వ్యక్తిని రాష్ట్ర సిఐడి విభాగం అరెస్టు చేసిందని పేర్కొంటూ పోలీసు యంత్రాంగం ఇంకా తన అదుపాజ్ఞలో ఉందే తప్ప ఎన్నికల సంఘం ఆధీనంలో కాదని మమత అన్నారు. మరి నీ అదుపాజ్ఞంలో ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పిన వాళ్ళను అరెస్ట్ చేసింది. నిజంగా వాడికి సంబంధం ఉందో లేదో తర్వాత తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 15 రోజుల పాటు తాను పశ్చిమ బెంగాల్లోనే బస చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 15 రోజులు కాదు, 360 రోజులు ఇక్కడే ఉన్నా ఫలితం ఉండదు, ఎందుకంటే బెంగాల్ ప్రజలకు మీరంటే గిట్టదు కనుక అని మమత హబీబ్పూర్లో ఎన్నికల ర్యాలీలో ఆమె వ్యాఖ్యానించారు. 365 రోజులు కాదు, నువ్వు తొందరలోనే నీకు పదవి విరమణ చేసే భాగ్యం, అదృష్టం ప్రజలు కల్పిస్తున్నారు. నువ్వేమన్నా కుటుంబం, నీకు ఒకవేళ కుటుంబం ఉంటే ఆ కుటుంబంతో హాయిగా నువ్వు ఉండు. మళ్ళీ 5 ఏళ్ల దాకా ఇక నువ్వు ఎండకు రాకు, వానకు రాకు, చలి బయటకు రాకు, ఇక ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉండి హాయిగా ఉండే విధంగా ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. నువ్వు చేసిన అరాచకమైన పాలన, నువ్వు శరణాగతి, ఎవరికైతే బంగ్లాదేశ్ వాళ్ళకు, వాడు బంగ్లాదేశ్ ప్రధాని కాగానే నువ్వు వానికి స్వీట్ బాక్సులు పంపిస్తేవి. నువ్వు అక్కడ సరిహద్దులో మొత్తం కంచెను వేయకుండా ఆపితివి. ఇప్పుడు మోదీ ముందుకు వచ్చిండు, మోదీ గారు కంచెను నిర్మిస్తున్నాడు సరిహద్దుల్లో, ఎవడు అక్కడి నుంచి ఇటు రాకుండా. నువ్వు చేయకపోతేవి, వాళ్ళకి దారి ఇస్తేవి. నువ్వు ఓపెన్, ఎనీ టైం, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, మీకు సర్వ హక్కులు. బిర్యానీలు పెట్టిస్తే వాళ్ళకు, రోహింగ్యాలకు ఏమైంది? ఇప్పుడు ఫిల్టర్ చేసిరు, ఫినాయిల్ వేసి తుడిచిరు మొత్తం ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలతో. ఇప్పుడు నిజమైన ఓట్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ ఏమంటున్నారు? నీకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసుకో, డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటే పూలదండ వేసి శాల్వా కప్పి ఇంటికి పంపిస్తారు నిన్ను. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ పాలన గొప్పగా ఉందా, చండాలంగా ఉందా? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.